హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిత్ వ్లాగ్స్. నేను ఇండియాకి వెకేషన్కి వెళ్ళినప్పుడు వరంగల్ కూడా మా ఫ్రెండ్స్ ఇంటికి విజిట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్తున్నప్పుడు 1000 స్తంభాల గుడి ఎప్పటి నుండో విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఇప్పటికీ కుదిరింది. వరంగల్ జిల్లా హన్మకొండలో 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా చాలా ప్రసిద్ధి పొందిన గుడి. సో ఈ గుడి విశిష్టత ఏంటి, చరిత్ర మిగిల్చిన జ్ఞాపకాలు ఏంటి అని పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. వరంగల్, కాజీపేట్, హన్మకొండ ఈ మూడింటిని ట్రై సిటీస్ అని పిలుస్తారు తెలంగాణలో. ఈ 1000 పిల్లర్స్ టెంపుల్ అంటే ఈ 1000 స్తంభాల గుడి హన్మకొండలో ఉంది. అటు వరంగల్ బస్ స్టేషన్ నుండి కానీ, ఇటు కాజీపేట్ రైల్వే స్టేషన్ నుండి కానీ 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. ఈ 1000 స్తంభాల గుడిని త్రికుటాలయంగా అని కూడా నామకరణం చేశారంట. 1000 మంది వేద పండితుల ఆధ్వర్యంలో 1000 సంవత్సరముల క్రితం ఆ శివుణ్ణి, విష్ణువుని, సూర్యదేవుని మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారు. కాకతీయ మొదటి రుద్రరాజు క్రీస్తు శకం 1163లో నిర్మించినట్టు ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. అంటే సుమారు 860 సంవత్సరాల క్రితం అని చెప్పచ్చు అప్రాక్సిమేట్లీ. ఆలయంలోకి ఎంటర్ అవుతూనే ముందుగా మనం గమనించాల్సింది ఈశాన్యంలో ఒక కోనేరు. ఈ కోనేరుని దివుడు బావి అని కూడా అంటారంట. ఇక్కడ నిరంతరం నీళ్లు ఉంటాయని చెప్పేసినట్టుగా చెప్తూ ఉంటారు. ఒకానొక టైంలో సిటీకి వాటర్ సప్లై చేసింది ఈ దివుడు బావి అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో తాబేళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీని స్ట్రక్చర్ చూస్తే కాకతీయ వైభవం అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. కాకతీయులు ఈ దివుడు బావి నుండి వాటర్ తీసుకొని ఇక్కడున్న శివుడికి కానీ, ఇక్కడున్న విఘ్నేశ్వరుడికి ప్రతినిత్యం అభిషేకం చేసేవాళ్ళంట. అయితే ఇక్కడ ఈశాన్య ద్వారం ఒకటి ఉంది అండ్ ఉత్తర ద్వారం కూడా ఉంది. సో మనం వచ్చింది ఈశాన్య ద్వారం నుండి. ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తుంది ఉత్తర ద్వారం. ఈ ఉత్తర ద్వారం దగ్గర 1000 పిల్లర్స్ టెంపుల్, ఈ 1000 స్తంభాల గుడి విశిష్టతని ఇక్కడ ఒక పిల్లర్ పైన చెక్కించారు చూడండి. ఇక్కడ విఘ్నేశ్వరుడు, రుద్రేశ్వరుడు అంటే శివుడు అండ్ విష్ణుమూర్తి అనే ముగ్గురిని ఈ పిల్లర్ పైన ఉంచేసేసి అక్కడ ఈ ఆలయం చరిత్రని కానీ, ఈ ఆలయ విశిష్టతని కూడా ఇక్కడ చెక్కించారు. ఇది మనకి ఉత్తర ద్వారం దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఈ పిల్లర్. ఇది మొత్తం సాంస్క్రిట్లో చెక్కబడి ఉన్నది, తెలుగులో లేదు. సో మనకు అంత పూర్తిగా అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ దీన్ని చూడడానికి అన్నట్టుగా స్పెషల్గా వచ్చాను నేను. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఇది చెక్కు చెదరకుండా అలా ఉంది చూడండి. ఆ విశిష్టత అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ చాలామంది శివుని దర్శించుకోవడానికి చాలా వస్తూ ఉంటారు భక్తులు అనేది తెలిసింది మనకి. ఇది నిర్మించినప్పుడు బాగానే ఉన్నా ఆ తర్వాత కొన్ని దండయాత్రల్లో అట్లాంటి వాటిల్లో ఇవన్నీ డిమాలిష్ అయిపోయాయని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే పురావస్తు శాఖ వాళ్ళు లేదా దేవాదాయ శాఖ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు అందరూ పూనుకొని దీన్ని యునెస్కోకి ఎట్లా అయినా దీన్ని పంపించాలి అని చెప్పేసినట్టుగా పునర్నిర్మిస్తున్నారు అని చెప్పేసినట్టుగా తెలిసింది. ఇక్కడ నంది ఉంది చూసారా, వర్షం సినిమా మూవీ ఎవరైనా చూసిండుంటే అది తెలియకుండా ఎవరు ఉండరు. అది సెట్, ఇది మాత్రం నిజమైన నంది ఇక్కడ. సో ఈ నంది ఏంటంటే మనకి విష్ణుమూర్తి ముఖద్వారం దగ్గర ఉంటుంది. ఆలయం లోపల శివుడు ఎదురుగా సూర్య భగవానుడు అండ్ విష్ణుమూర్తికి ముఖద్వారంగా ఈ నంది అనేది ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది మనకి. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీయద్దని చెప్పారు, బట్ నేను ఎలాగైనా కొంచెం దూరం నుండి తీశాను ఇది. ఇక్కడ ఉన్న స్కల్ప్చర్ చూడాలంటే మనకి అసలు కళ్ళు సరిపోవు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నిర్మించిన టెంపుల్లో అంత పెద్దగా మనకి స్కల్ప్చర్ అనేది కనిపించదు. ఇప్పుడంటే లేజర్ తోటి అలా చెక్కడం అనేది జరుగుతుంది, కానీ అప్పట్లోనే ఇలా చెక్కారంటే అసలు దీని విశిష్టత అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మధ్యలో ఉన్న నందికి ఎదురుగా 500 స్తంభాలు అండ్ నందికి వెనుక భాగం సైడ్ 500 స్తంభాలు ఉండి మొత్తం కలిపి 1000 పిల్లర్స్ లాగా దీన్ని చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఆలయం వెనుక భాగంలో ఉన్న అంటే నందీశ్వరుడికి వెనుక భాగంలో ఉన్న ఆలయంలోకి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనకి లోపల ఎటువంటి దేవుడు కనిపించడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రీబిల్డ్ చేస్తున్నారు కంప్లీట్గా. ఇక్కడ కంప్లీట్గా మనము స్ట్రక్చర్ చూడొచ్చు, ఆ స్కల్ప్చర్ చూడొచ్చు, ఇక్కడున్న 500 స్తంభాలు కూడా చూడొచ్చు. ఈ ఆలయంని మనం చూస్తుంటే త్రికుటాలయం అని చెప్పేసినట్టుగా ఈజీగా తెలుస్తుంది చూడండి. అండ్ ఇక్కడ కాకతీయ వైభవం అనేది కూడా ఈజీగా తెలుస్తుంది అక్కడ ప్రతిదీ మనం గమనిస్తూ ఉంటే. ఇక్కడ ప్రతి పిల్లర్ దగ్గర కూడా విఘ్నేశ్వరుడు, శివుడు, విష్ణు భగవానుడు, సూర్య భగవానుడు, ఏనుగులు ఇలా చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ టైంలో ఇలా ఇది చెక్కడం అనేది మామూలు విషయం కాదన్నట్టుగా అనిపించింది నాకైతే. చూడండి, ఇది త్రికుటాలయం లాగా అనేది మనకి ఈజీగా తెలుస్తుంది ఇక్కడ.
మనము రీసెంట్‌గా విజిట్ చేసిన టెంపుల్స్ ఎక్కడైనా మీరు చూడొచ్చు. ఇలాంటి టెంపుల్స్ స్కల్ప్చర్ కానీ, లేదంటే ఇలాంటి పిల్లర్స్ అప్పట్లోనే న్యాచురల్‌గా చెక్కిన ఇలాంటి పిల్లర్స్ కూడా మనకంత ఈజీగా కనిపించవు. ఇదంతా పునర్నిర్మిస్తున్నారు. మనకది ఈజీగా తెలుస్తుంది. కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ అనేవి అలా తెలుస్తూ ఉన్నాయి. మనం జనరల్‌గా ఏదైనా శివుడి టెంపుల్‌కెళ్తే జనరల్‌గా ముఖద్వారంలో మనకు నంది ఉంటాడు. కానీ ఇక్కడ విష్ణువుకి ఎదురుగా నంది ఉండడం అనేది విశిష్టత ఇక్కడ. కార్తీక మాసంలో లేదా శివరాత్రి టైంలో లేదా మాఘమాసంలో ఇక్కడ పూజలనేవి చాలా బాగా జరుగుతాయి. అలాగే గణేష్ మహోత్సవం అనేది కూడా చాలా బాగా జరుగుతుందని చెప్పేసి అన్నట్టుగా తెలిసింది. వరంగల్‌కొస్తే ఈ టెంపుల్‌ని విజిట్ చేయడం అనేది తప్పకుండా చేయండి. ఇక్కడ ఉన్న రావి చెట్టు లేదా వేప చెట్లు కూడా మనకి చల్ల గాలిని ఇస్తాయి. ఆ ఎండాకాలం టైంలోనే మేమెళ్ళాము. కానీ అప్పటి టైంలోనే ఇక్కడ ఇంకా చల్లగా ఉందంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కంప్లీట్‌గా పాజిటివ్ వైబ్స్ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి ఈ ఆలయం లోపలికొస్తూ ఉండగా. ఇక్కడ ఆంజనేయ స్వామి అండ్ నాగప్రతిమలు కూడా కొలువై ఉన్నాయి. 2014లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ కళ్యాణ మండపం కింద ఒక బావి ఉందని కూడా తేల్చారని చెప్పేసి తెలిసింది. ఇప్పుడు నేను చూపించే ఇది నందీశ్వరుడు వెనుక భాగంలో ఉన్న ఆలయంలో కనిపిస్తున్న పిల్లర్స్. వీడియోస్ అండ్ ఫొటోస్ ఎక్కువ తీయొద్దు అని చెప్పేసి చెప్పారు కాబట్టి నార్మల్‌గా తీశాను. ఇక్కడంతా చీకటిగా ఉంది. గమనించగలరు. మీరు కూడా వరంగల్‌కొస్తే మాత్రం ఇక్కడ ఈ 1000 పిల్లర్స్ టెంపుల్‌ని తప్పక విజిట్ చేసి ఆ శివుడి ఆశీర్వాదం పొందొచ్చు. అదండి వరంగల్‌లో ఉన్న మొదటి రోజు నేను విజిట్ చేసిన 1000 పిల్లర్స్ టెంపుల్. ఇంకా రామప్ప టెంపుల్ ఇంకా వేరేవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.